సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ నిర్వాహకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వార్తక సంఘం సభ్యులతో పాటు ఫలహారం బండ్ల నిర్వాహకులతో పాటు దక్కన్ మాధవ సేవా సమితి, మక్తల ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆల్ సీనియర్ లెవెల్ ఆఫీషియల్స్ వచ్చి ఆ ఏరియా మొత్తం తిరిగి అన్ని రూట్స్ ఎంట్రీస్ అన్నీ చెక్ చేసుకుంటాం జరిగింది. సో ఈ సిరీస్ ఆఫ్ మీటింగ్స్లో ఇవాళ మాత్రం ఫలహార బండిలు అండ్ లోకల్స్ అంటే షాప్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో పాటు ఒక మీటింగ్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ మీటింగ్లో అయిన ఇష్యూస్ని ఎట్లా మేము రిజాల్వ్ చేసుకున్నాము దాని గురించి ఒక ఇంటిమేషన్ అండ్ ఇది ఈసారి ఏమైనా కొత్త ఏమైనా న్యూ థింగ్స్ ఆర్ వి ఇంట్రడ్యూసింగ్ అది అలాంగ్ విత్ దట్ మీకేమైనా ఫర్దర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే అది మీరు మాకు కమ్యూనికేట్ చేస్తారని ఇది ఇంటెన్షన్ అండ్ మోటివ్ ఫర్ దిస్ మీటింగ్. సో ఆల్రెడీ మా అడిషనల్ డీసీపీ గారు చెప్పినట్టు ఇది చాలా ఆలోచించి ఇట్లా ర్యాండమ్గా చేసిన ప్రోగ్రామ్ కాదండి. ఇది చాలాసార్లు తిరిగి పర్సనల్గా విజిట్ చేసి మల్టిపుల్ టైమ్స్ అండ్ మల్టిపుల్ వ్యూస్ తీసుకున్న తర్వాతనే ఒక డిసిషన్ మీద వచ్చింది. ఆయన చెప్పినట్టు ఒక 10 to 20 lakh పాపులేషన్ని ఒక ప్లేస్లో ఇది చిన్న ప్లేస్లో మూవ్ చేయాలా సేఫ్లీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు మ్యాండేటరీ ఫాలో. అలా చేయలేదనుకోండి ఒక స్టాంపీడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. స్టాంపీడ్ అంటే ఇంకా గొప్పలాట అంటే చూడండి మీరు ఐమ్ షూర్ చూస్తుంటారు చాలా ప్లేసెస్లో కూడా అవుతుంటుంది. అప్పుడప్పుడు రిలీజియస్ ప్లేసెస్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సెంటిమెంట్స్ హై ఉంటాయి పబ్లిక్కి.